ఆర్ఎంపీ పీఎంపీలకు విధి విధానాలు ప్రకటించి గ్రామంలో వైద్యం చేసేందుకు గుర్తింపు సర్టిఫికేట్ జారీ చేయాలన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించింది ఆర్ఎంపీ పీఎంపీలు. ఆ పాత్రను గుర్తించి అప్పుడు స్టీరింగ్ కమిటీలో కూడా ఆర్ఎంపీ పీఎంపీ అసోసియేషన్ నాయకులను మేము సభ్యులుగా తీసుకున్నాం, శంకర్ గారిని. ఆ విధంగా తెలంగాణ ఉద్యమంలో సమన్వయపరుచుకునే ప్రయత్నం కూడా తెలంగాణ జేఏసీ అప్పుడు చేసిన విషయం మీకు తెలుసు. అప్పటి నుంచి తెలంగాణ ఆర్ఎంపీ పీఎంపీలు పెడుతున్న డిమాండ్ ఒక్కటే, ఏంటంటే మాకు గుర్తింపు ఇవ్వండి, వేధింపులను ఆపండి. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల వేధింపులు అయితే మరీ తీవ్రంగా ఉన్నాయి. అందరూ కూడా కోరుకునేది ఏంటంటే మాకు సర్టిఫికెట్ ఇచ్చి మేము వైద్యం ఏ పరిధిలో చేయవచ్చునో చెప్తే ఆ పరిధికే మేము పరిమితమై వైద్యం అందిస్తాం, కాబట్టి మాకు తప్పకుండా ఈ సర్టిఫికెట్ ఇవ్వండి అని. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోర్సులు డిజైన్ చేసి మీరు ఇచ్చిన లెక్కల ప్రకారం 45,000 గాను 22,000 మందికి ట్రైనింగ్ ఇచ్చిండ్రు, కానీ సర్టిఫికెట్ ఇవ్వలే. ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వకపోవటం విచిత్రం. 1,000-2,000 మందికి కూడా ఇవ్వలేదా? ఒక్కరికి కూడా ఇవ్వలే. నేను 500-1000 ఇచ్చిండ్రు అనుకుంటాను, ఎవరికి ఇవ్వలేదు. ఆ సర్టిఫికెట్ ఒకటి ఇస్తే మీకు కూడా ఏంటంటే గ్రామ స్థాయిలో వైద్యం అందిస్తారు అని మీకు అదొక అవకాశం, ప్రజలకు ఒక అవకాశమే. అది లాభమే, అది నష్టమేం లేదు. అందరికీ వైద్యం అందాలంటే గ్రామ స్థాయిలో ఒక వైద్య వ్యవస్థ అనేది ఉండాలి. ఆ వైద్య వ్యవస్థ ఏర్పాటు కోసం ఒక ప్రయత్నం అయితే చేయక తప్పదు. ఏ స్థాయిలో ఎట్లా పనిచేస్తుంది ఆ వైద్య వ్యవస్థ అనేది నిర్ణయించుకోవాలి. ఇది దాటి మీరు చేయకూడదు, ఆపరేషన్లు అసలే చేయకూడదు, వైద్యం ఈ మేరకే మీరు చేయాలి, ఇంతకు మించి చేయకూడదు అనే నియమాలు పెట్టి వదిలేస్తే చాలా బాగుండేది. జరగలేదు. కానీ తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినాం కదా, వచ్చినాకన్నా నీవి అమలుగా పోతాయని ఆశపడ్డాం, అందరం ఆశపడ్డాం. కానీ మనల్ని పట్టించుకున్నోడు లేడు. పోయి అడుగుదామంటే తవ్వలేదు. ప్రగతి భవన్ చుట్టూ కంచెలేనా, ఇక అది కట్టుకున్న తర్వాతనైతే ఆయన ఎవరికి దొరకనే లేదు. జనమే జయుడు ఒంటి స్తంభం మేడ మీదకి ఎక్కి కూర్చున్నట్టు ఆయన మనుషులకు దూరంగా ఆ ప్రగతి భవన్లో కూర్చున్నాడు. మేము మొన్న చూసినాం, కంచెలన్నీ ఊడబీకినాక ఎవరినో కలవాలి అంటే అక్కడే కలుస్తారనుకోని ముఖ్యమంత్రి గారిని, ఎవరినో కాదు, మేము అక్కడే కలుస్తారనుకొని పోతే అప్పుడు మేము మొదటిసారి లోపల పోయి చూసినాం. ఓహో ఇది ఇట్లుండునా అని అప్పుడు అనుకున్నాం. మనం అంతవరకు చూసింది లేదు కదా దాన్ని. దాని సంగతి. ఇక పోయి చెప్పుదామని ప్రయత్నం చేస్తే కేసులు. మేము కోవిడ్ అప్పుడు బాధపడుతున్నారు ప్రజలు, బతుకుదెరువులు పోయి ఏదన్నా ఆదుకోవాలని ఒక చిన్న మెమరాండం ఇద్దామని పోతే మా మీద కేసు. ఇంకా తిరుగుతూనే ఉన్నా, నేను నాంపల్లి కోర్టుకు తిరుగుతూనే ఉన్నాం. పోయి చెప్పుకునే అవకాశము లేదు. లేకపోయేసరికి అందరం ఇబ్బంది పడ్డాం. ఎవరికి చెప్పాలో తెలియదు, ఎవరు చేస్తారో అర్థం కాదు. అది కేసీఆర్ పాలన. ఆ పాలనలో మొత్తానికైతే దాన్ని ఇక అందరికీ కోపం మొదలైంది. దోచుకుంటున్నారని, దోచి వాళ్ళే దాచుకుంటున్నారని, కలవరని, అహంభావమని, చిన్న విమర్శలు కూడా సైసరని, ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే కేసులు పెట్టుడే తప్ప కానీ ఏంది నీ నొప్పేంది, నీ బాధ ఏంది చెప్పుదురా అని పిలిచి మాట్లాడినటువంటి సందర్భం లేదు. మేము ఇక ఈయన ఇంటలేడని కోవిడ్ సమయంలో ఆ దరఖాస్తును తీసుకొని పోయి చీఫ్ సెక్రటరీకి ఇచ్చినాం. అవసరమైతే టైం ఇప్పియండి అని చీఫ్ సెక్రటరీని అడిగినాం. చిల్లరగాళ్ళని కలుస్తానా అన్నాడు. మీకు విన్నర్ కూడా ఇవన్నీ. అట్లాంటి సమాధానం, అట్లాంటి ధోరణి ఉన్న ముఖ్యమంత్రి మనతోనే కాదు జనమందరితో అట్లనే వ్యవహరించిండు. ఊళ్ళో రైతులు ధాన్యం అమ్ముకునే కాడ అరిగోసపడుతుంటే వాళ్ళు మొత్తుకున్నా కానీ వాళ్ళను ఆదుకున్న వాడు లేడు. రాళ్ళ వానబడి పంటలు నాశనం అయితే వచ్చి చూసిపోవుడే తప్ప ఆదుకున్న ఒక నాదుడే లేడు. అప్పుడే అందరు నిర్ణయించుకున్నారు, ఇక చాలు, ఇక మనం కొత్తది ఏదన్నా వెతుక్కోవాల్సిందే అని చెప్పి అందరూ కూడా నిర్ణయానికి వచ్చి మొత్తానికైతే ఆయనను ఓడగొట్టడం ఇలా తెలంగాణకు ఊరట కలిగింది, అందరికీ లాభం కలిగింది. కాబట్టి ఇవాళ మనం చేయవలసింది ఏంటంటే ఖచ్చితంగా
ఆ ఆర్ఎంపీ పిఎంపీలకు ఇప్పుడు మన కష్టం సుఖం చెప్పుకునే అవకాశం కలిగింది. నేను సెక్రటేరియట్ పోతే గుంపులుగా నిలబడ్డాను. ఆ మంత్రులు పాపం అలసిపోతున్నారు. అటు డిపార్ట్మెంట్ పని ఉంటుంది, సమీక్షలు ఉంటున్నాయి, వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళకి ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది కూడా ఇంకా ఒక స్పష్టత, ఈ వ్యవస్థనంతా ఎట్లా ఆర్గనైజ్ చేయాలనేది ఇప్పుడిప్పుడే వాళ్ళకు కొంత స్పష్టత అనేది ఏర్పడుతున్నది. మరి ఇది ఇప్పుడు ఉన్నటువంటి సందర్భం. తప్పకుండా ఇవాళ మనకు తొవ్వైతే ఉంది, చెప్పుకోవటానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి తప్పకుండా మనం అందరం కూడా ఒక ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు కూడా రెండు విషయాలు ఏంటంటే, మనం గెలిపించినోడే కుర్చీలో ఉన్నప్పుడు, వినటానికి మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం మాటాముచ్చడం ద్వారానే ఓడగొట్టుకోవాలి. అది వివేకమైన పని. మనం కూడా అదే చేద్దాం ఇప్పుడు తప్పకుండా. నేను ఆ ప్రయత్నం తప్పకుండా చేస్తానని మీతో పాటుగా హామీ ఇస్తున్నా. ఈ సందర్భంగా మాట్లాడదాం, పోయి మాట్లాడదాం, చెప్పుదాం. అదృష్టం కొద్దీ మంచి వాళ్ళు ఎక్కడ మంత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళతో మనం మాట్లాడి మన సమస్యల పరిష్కారానికి మనం పూనుకుందాం, ఒక ప్రయత్నం అయితే చేద్దాం. ఇవన్నీ కూడా తప్పకుండా అవకాశం అందరికి కూడా మనకు మంచి అవకాశం ఇవ్వాలని, మనమేం బతుకుదెరు ప్రజలకు సేవ చేస్తాం, మాకు ఇంత బతుకుదెరు ఉన్నది, అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నాం. కానీ ఏదో దొంగతనం చేసుకోవటానికి సర్టిఫికెట్ ఇచ్చి వదిలిపెట్టాలి, బ్యాంకు సొమ్మంతా మా ఇంట్లోనే పోయాలని అడుగుతలేం కదా.